ముందుగా అందరికీ శనార్థన్న మీ యొక్క ముఖ్యమైన టైంని ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఈ వీడియో పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి అన్న. మీకు ఆల్రెడీ అర్థమైంది కావచ్చు మన వీడియో థంబ్నైల్ చూసి, ఇది ఒక అన్నదానం సేవ కార్యక్రమం అని చెప్పి, సేవ గురించి తీసిన వీడియో అని చెప్పి. అయితే కొంత డౌట్ కూడా రావచ్చు, అన్న మరి గణపతుల పండుగ అన్నదానం వీడియో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాయా అని చెప్పి కూడా. అయితే వాస్తవానికి అయితే ఈ వీడియో నేను పెట్టద్దు అనుకున్నా. అయితే భూచేత్తోటి చేసిన సహాయాన్ని పురచేతు కూడా తెలియనియద్దు అంటారు, అట్లనే తెలియనియద్దని చెప్పి ఆపేసిన. కానీ తర్వాత ఆలోచించి చూస్తే మనం అక్కడికే ఆపేస్తే ఒక నలుగురికే తెలుస్తుంది. అట్లా కాకుండా సోషల్ మీడియా పెట్టినట్టయితే కొంతమందికి చూసి వాళ్ళు కూడా ఇంకొంతమందికి సహాయం చేసే ఆతృత అలా కలుగుతుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నిన్న దుర్గమ్మ కూడా వచ్చింది, దుర్గమ్మ దగ్గర కూడా అన్నదానాలు కార్యక్రమాలు అవన్నీ జరుగుతాయి కాబట్టి. ముచ్చట ఏంటంటే అన్నదానాలు చేసినాకల్లా మిగిలిన అన్నం కానీ కూరని కానీ ఉత్తగా చెత్త బండ్ల డంపింగ్ అట్లా పక్కలకు వాడేసే బదులు అనాథాలకు కానీ లేకపోతే అనాథ శరణాలయానికి కానీ అన్నం తినలేని స్థితిలో వాళ్ళకి కానీ దానం చేస్తే ఆ చిన్న పుణ్యం అన్న మనకు కలుగుతుంది. ఎందుకంటే ఆకలి తీసినామన్న సంతృప్తి మనకు ఉంటుంది, అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు దుర్గమ్మ వచ్చింది కాబట్టి ఈ వీడియోని ఇప్పుడైనా కొంతమందికి తెలియజేస్తే వాళ్ళకైనా చేయాలని ఆతృతతోటి ఇంకొంతమందికి సేవ చేస్తారన్న దృక్పథంలో ఈ వీడియో తీస్తున్నాను. అది ఇక్కడ ముచ్చట ఏంటిదన్న, దేవునికి అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేస్తున్నారు, అవసరమయ్యే పద్ధతిలో పూజలు చేస్తలేరు. ఎందుకంటే ఒక కళాకారునిగా మల్లయ్య బీరయ్య పట్టణాల్లో పోయినప్పుడు మేము ఊర్లల్లో ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం. అక్కడ పోయినప్పుడు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. ఇక్కడ దేవునికి ఉన్నోళ్ళు లేనోళ్ళు అని చెప్పి ఎప్పుడు చూడడు. ఎందుకంటే ఉన్నోళ్ళు ఒక రూమ్లో ఎంత ఉన్నా కానీ ఆ పాలరాతి విగ్రహాలు పాలరాతి గుడి కట్టించుకున్నాడు, వెండి దేవుళ్ళు వేయించుకున్నాడు, బంగారు దేవుళ్ళు వేయించుకుని వాళ్ళ స్టైల్లో వాళ్ళు కొలుసుకుంటారు. లేనోళ్ళు అదే మట్టితోటి పుట్టమన్నితోటి దేవుని గుడి మేవుకొని కుండల దేవుని చూసుకొని ఆ దేవుని అట్లా కొలుసుకుంటారు. దేవుడు ఎప్పుడు పాలరాతి విగ్రహాలు మన పాలరాతి గుళ్ళను బంగారు దేవుళ్ళను ఎండి దేవుళ్ళను కోరుకోడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు స్వయంగా వెలిసినా కానీ గుట్టలల్లో చెట్లల్లో పుట్లల్లో వెళ్తాడు. కానీ కొమరెల్లి మల్లని చూసుకున్నా కానీ ఇప్పటికీ పుట్ట బంగారం రూపంలోనే ఉంటాడు. నువ్వు ఎంత పాలరాతితోటి కట్టించినా కానీ దేవునికి మళ్ళీ లక్క ఎల్లమ్మ దగ్గరికి పోయి పుట్ట బంగారుతో తెచ్చి అట్లా మేగిన పందిరికే దేవునికి సంతోషం అవుతుంది, మంచి హర్కత్ బర్కత్ ఇస్తాడు. ఈ విధంగానే దుర్గమ్మకు కూడా అనవసరమైన విషయాల మీద ఖర్చు చేసే బదులు లక్షలు ఖర్చు చేసే బదులు అమ్మ ఏం కోరుకుంటుంది, ధూపదీప నైవేద్యాలతో పాటు నీసుకవసం ముట్టకుండా నిష్కల్మషంగా మంచి భక్తి శ్రద్ధలతో మొక్కి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే చాలా అదే అమ్మకు. కాబట్టి అనవసరమైన విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్న. అన్నదానాల కాడ ఎక్కువ అన్నం వేస్ట్ అవుతుంది. ఒక రైతుగా ఒక మెతుకు తయారు కానీ ఎంత కష్టపడతామో మెతుకు వేస్ట్ అయినప్పుడు కూడా అంతే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తగా పడేసినప్పుడు చూసి ఏం చేయలేకపోతున్నాం, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆలోచించి ఇట్లాంటి సేవా కార్యక్రమాలన్నా చేస్తే వాళ్ళకు ఒక పూట ఆకలి తీరుతుంది, మీకు పుణ్యం కలుగుతుంది, దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి. అట్లనే మీకు వీలైనంత వరకు లైక్ షేర్ చేయండి అన్న. ఎందుకంటే నా సొంత లాభాల కోసం లైక్ షేర్ చేయమంటారు. లైక్ షేర్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువ చూస్తే వాళ్ళు కూడా సేవ చేసి ఇట్లాంటి అనాథల వికలాంగుల అన్నం తినలేని స్థితిలో ఉన్న వాళ్ళ ఆకలి తీరుతుందన్న ఆశతో మాత్రమే లైక్ షేర్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ చేయమంటలేను, సబ్స్క్రైబ్ అస్సలే చేయకండి. ఒకవేళ నేను ఇట్లా ఏదైనా తప్పు మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించి ఈ వీడియోని పూర్తిగా చూసి ఇట్లా అన్నం తినలేని స్థితిలో ఉన్న వాళ్ళకి కానీ అనాథలకు కానీ అన్నం మంచి పెడమని చెప్పి అనుకున్నప్పుడే మా అన్నదానం రోజే మిగిలిన అన్నమే కాకుండా ఇంకొక 10 కిలోలు ఎక్కువ పెట్టించి యూత్ వాళ్ళు అందరం కలిసి తలా ఒక చేసి పులిహోర రసం కూడా ఎక్కువ పెట్టించి మొత్తం ప్యాకింగ్ చేసి అయితే రెడీ చేసినాం. దాదాపు 140-150 ప్యాకెట్లు అయితే ప్యాక్ చేసుకొని అవన్నీ సంచులలో వేసుకొని బండ్ల మీద ఒక 4-5 కలిసి మాకు దగ్గర మెట్పల్లి ఉంటుంది, ఆ మెట్పల్లి చుట్టుపక్కల వంచి పెడదామని అయితే మెట్పల్లికి అయితే బయలుదేరాం. అక్కడ ఆకలితోటి అన్నం తినలేని పరిస్థితులు ఉన్న తాతలకు కానీ అవ్వలకు కానీ అన్నం మంచి పెట్టినప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమకు ఆప్యాయతకు మేము పెద్ద సహాయం చేయకుండా అని అలా చిన్న ఆకలినైనా తీల్చినామన్న సంతృప్తి అయితే కలిగింది. మెట్పల్లి మొత్తం తిరిగి పంచినప్పటికీ దాదాపు ఇంకా సగం మిగిలిపోయినాయి. అట్లాంటి టైంలో మళ్ళీ ప్రసాదం రూపంలో వేరే వాళ్ళకి వంచి పెడదామని చెప్పి అనిపించింది. కానీ ఇట్లాంటి ఆకలితో ఉన్న వాళ్ళ పర్టికులర్ ఇళ్ళ గురించి మనం అనిపించినాం కాబట్టి అని మళ్ళీ కొరుట్లోకి పోయి మిగతా మొత్తం పంచిపెట్టి ఎట్లయితే మొత్తానికైతే ఆ గణపతి దయ వల్ల మా రైతు సేన ద్వారా ఒక 150 మంది అనాథల ఆకలి తీర్చినామన్న సంతృప్తితో పాటు ఖచ్చితంగా రైతు సేన ఉన్న రోజులు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి అనుకున్నాం. సేవా కార్యక్రమంలో మాతో పాటు మాకు సహకరించి అన్నదానానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులన్నీ అందజేసిన వారందరికీ మా రైతు సేన తరపున ధన్యవాదాలు. ఒక రైతుగా లాస్ట్ ఇంకో చిన్న మాట అన్న, ఒక రైతు ఎన్ని కష్ట నష్టాల్లో ఉన్నా అప్పుల్లో ఉన్నా
ఎంతటి రైతు అయినా సరే ఒకానొక టైంలో మళ్ళా పంట పెట్టుబడి కోసం తన భార్య పుస్తలను కానీ లేకపోతే తన పిల్లల చదువు కోసం దాచుకున్న డబ్బును కానీ ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందన్న. ఎందుకంటే మన దేశ వెన్నుముక రైతుని సగర్వంగా చెప్పుకోవడమే తప్ప మనకు స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా నిజంగా మన దేశంలో ఇంకా స్వతంత్రం రాని వ్యక్తి ఎవరైనా మిగిలి ఉన్నారంటే అదొక రైతు మాత్రమే అన్న. ఎందుకంటే ఒక రూపాయి అగ్గిపెట్టే తయారు చేసే వ్యాపారవేత్త నుంచి కోటాను కోట్ల రూపాయల విమానాలు తయారు చేసే వ్యాపారవేత్త దాకా తన తయారు చేసిన వస్తువు కానీ మిషన్ కానీ తననే ధరను నిర్ణయించుకుంటున్నాను. ఒక్క మన దేశ ప్రజల ఆకలి తీర్చే రైతు మాత్రమే తన పండించిన పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడన్న. ఇట్లాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా ఎండకు ఎండుకుంటూ వానలు తడుచుకుంటూ చల్ల వణుక్కుంటూ ఒక రైతు తన కర్తవ్యాన్ని ఎంత కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకొని సక్రమంగా నిర్వర్తిస్తున్నాడన్న. మనందరి కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి మన దేశం ముందంజలో నడవడానికి ముఖ్య కారకుడు అవుతున్నాడు. అట్లాంటి రైతుకు చిన్న చిన్న మౌలిక సదుపాయాలతో పాటు తన పండించిన పంటకు తననే కనీస మద్దతు ధర నిర్ణయించుకోగలిగి ఒక రైతు సుభిక్షంగా ఉంటే మన దేశం ఇంకెంత ముందంజలో నడుస్తుంది ఒక్కసారి ఆలోచించండి అన్న. జై జవాన్, జై కిసాన్.